ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 19 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం యెహోషువ గ్రంథం 1, 2 మరియు 3 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 16వ అధ్యాయం. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనములు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఆయన బలవంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమంది ఏదీ లేదు. ఈ దినమున మీరు ఒక్కసారి ఆయన శక్తితో మీ సమస్యలను పోల్చినట్టయితే మీ సమస్యలు ఎందుకు పనికిరావు. ఎందుకని? మన సమస్యల కంటే మించినవాడు మన దేవుడు. ఆయన మనకు చాలినవాడు, సమస్తమును చేయగలవాడు. కాబట్టి ప్రభునందు నిరీక్షణ ధైర్యం కలిగి ఈరోజు మీరు ఆయన సన్నిధిలో ఉత్సహించండి. మీ యొక్క ప్రార్థనలో, వాక్య ధ్యానంలో ముందుకు సాగి వెళ్ళండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం దేవుడు నా ప్రార్థన ఎందుకు వినడు, నా ప్రార్థనకి ఎందుకు జవాబు ఇయ్యడు అని ఆలోచిస్తూ ఉంటాం. మీరు ఎన్నో వందల ప్రార్థనలు చేసి ఉండొచ్చు. వాటన్నిటికీ జవాబులు వచ్చాయా? మీరు వచ్చాయి అని ఎంత మాత్రం చెప్పలేరని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అనేకుల జీవితాల్లో 100% నా ప్రార్థనలు దేవుడు విన్నాడు, జవాబిచ్చాడు అని నేను ఎప్పుడు వినలేకపోయాను. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని కారణాలు మనలో ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వడు. ఈ రోజున మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వకపోవడానికి కొన్ని కారణాలు మీకు తెలియజేస్తున్నాను. మొదటిగా, దేవుని వాక్యము వినని వారి ప్రార్థన దేవుడు ఎంత మాత్రమును ఆలకించాడు. సామెతలు 28వ అధ్యాయము 9వ వచనం. రెండవదిగా, మనము మన భోగముల నిమిత్తం దేవునిని అడిగితే ఆయన మన ప్రార్థన ఆలకించాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మూడవదిగా, దరిద్రుల మొర వినక చెవులు మూసుకున్నప్పుడు ఆయన మన ప్రార్థన వినడు. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం. నాలుగవదిగా, హృదయములో మనము పాపము లక్ష్యం చేసినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించడు. కీర్తనలు 66:18. అలాగే యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. ఐదవదిగా, మనలో విశ్వాసం లేకపోతే దేవుడు మన ప్రార్థనలు ఆలకించడు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు. ఆరవదిగా, ఇతరులకు కనబడవలనని మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. ఏడవదిగా, మనము పాపములో జీవిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1-2 వచనాలు. అలాగే యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. ఎనిమిదవది, దేవునికిచ్చే అర్పణ తక్కువ స్థాయిదైతే దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. మలాకి గ్రంథం 1వ అధ్యాయము 7-9 వచనాలు. తొమ్మిదవదిగా, మనము 2 విధములైన మనసును అనగా ద్విమనస్సును కలిగి ఉంటే అప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. 10వదిగా, వేషధారణ కలిగి ప్రార్థన చేస్తే దేవుడు వినడు. యోబు గ్రంథము 27వ అధ్యాయము 8-9 వచనాలు. 11, మనము గర్వపు మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. యోబు గ్రంథము 35వ అధ్యాయము 12-13 వచనాలు. 12, మనము స్వనీతితో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఎంత మాత్రమును ఆలకించడు. లూకా సువార్త 18వ అధ్యాయము 11, 12 మరియు 14 వచనాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రార్థనలను దేవుడు వినడు. కాబట్టి
మనం నిజాయితీతో ప్రార్థించాలి. కాబట్టి మనం ప్రార్థించడానికి ముందు పరీక్షించుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. మన పాపములను ఒప్పుకొని ఆయన దగ్గర వేడుకోవాలి. అప్పుడు మన ప్రార్థనలు దేవుడు వింటాడు. గొప్ప సమాధానాలు మనం పొందుతాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మేము ఎలాగూ ప్రార్థన చేస్తే మీరు ఆలకించరో, మీరు మాకు జవాబు ఇవ్వరో తేటగా లేఖనములలో నుండి కొన్ని విషయాలు మాతో మాట్లాడారు. మా నాయన, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు సరి అయిన ప్రార్థన మీ సన్నిధిలో చేయడానికి కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.